హలో ఆల్ వెల్కమ్ టు our ఛానల్. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. అండ్ మేమైతే విజయవాడ వచ్చాము. అంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే. హస్బెండ్ బర్త్‌డేకి ఎప్పుడు పార్టీస్ అలా ఇలా ఎందుకు లెట్స్ సెలబ్రేట్ ఎ డివోషనల్ డే. ఎందుకంటే ఇది మా పెళ్ళైన తర్వాత హస్బెండ్‌తో చేసుకునే ఫస్ట్ బర్త్‌డే కాబట్టి. అండ్ మాకు అలాగే మొక్కు కూడా ఉండే. అంటే పెళ్ళైతే మేము విజయవాడ వస్తాము అని చెప్పి మొక్కాననమాట. నేనెప్పుడు విజయవాడ ఎళ్ళలేదు. మా హస్బెండ్ అయితే ఒక 3, 4 టైమ్స్ అయితే వెళ్లారు. సో, అలా అని చెప్పి మొక్కి, ఆ మొక్కు తీర్చుకోవడానికి నేనైతే ఇప్పుడొచ్చాను. నేను విజయవాడ చూడడం చాలా ఫస్ట్ టైమ్ ఇది. అండ్ ఆల్సో అమ్మవారిని చూడడం అనేది నాకొక బ్లెస్డ్ ఫీలింగ్ అనేది వచ్చుండే. వెళ్ళే దారిలో ఇలా కృష్ణా నది ఉంటుందంట. మా ఆయన అన్నారు, "ఇక్కడ కాళ్ళు కడుక్కొని అప్పుడు అమ్మవారి దగ్గరికెళ్ళాలి" అని చెప్పి చెప్పారు. అలా మేమైతే చేసిన తర్వాత అక్కడే పువ్వులు అవి అమ్ముతున్నారనమాట. అమ్ముతుంటే ఇంకా మా హస్బెండే, ఆయనకి ఏమనిపించిందో తెలీదు, నా కోసం పువ్వులు కొని ఆయన నాకు పెట్టారనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అనేది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి గదా! అలాగే నేను గూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఇలా అని చెప్పి నేను చూపిస్తున్నా అందులో. తర్వాత విజయవాడ టెంపుల్ పైకెళ్దాము అని చెప్పి యూటర్న్ చేసుకొని, ఇలా యూటర్న్ చేసుకునే ముందు ఇలా ఉంటుంది. కృష్ణా నది ఆపోజిట్‌లో ఇలా ఉంటుందనమాట. అలా చూసుకున్న తర్వాత మేము అక్కడికెళ్ళాము. అక్కడెళ్ళిన తర్వాత ఎట్లా అంటే పార్కింగ్ స్లాట్ అనేది పైన మొత్తం ఫుల్ అయిపోయిందంట. మాది లాస్ట్ కారు పైకి పంపియడం అనేది. మా తర్వాత కూడా పంపించారు. బట్ కొంచెం టైం అనేది తీసుకున్నారు. బికాజ్ పార్కింగ్ ఫుల్ ఉంది అని చెప్పి. అలా మేమైతే పైకెళ్ళిపోయే వరకే అన్ని పార్కింగ్ ఆల్రెడీ అక్కడుండే. ఫోన్స్ లోపటికి అలౌ చెయ్యలేరు మాకు. ఒకవేళ అలౌ చేసుంటే మీకు ఇంకా మంచిగా చూయించేదాన్ని నేను లోపటంతా ఎలా ఉంది అని చెప్పి. బట్ ఇంకా ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అసలు అమ్మవారిని కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడ్డానికైతే. అంత బావుండే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ దర్శనం అదంతా. అండ్ అక్కడే ప్రసాదం గూడా తీసుకున్నాము. పులిహోర ఇంకా పరమాన్నం తీసుకున్నాము. పరమాన్నం అక్కడ మేము టేస్ట్ చేసాము ఎలా ఉంది. కార్‌లో కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని మొక్కుకొని ప్రసాదం తిన్నాను. ఇట్ వాస్ సో, సో, సో యమ్మీ. మీరక్కడికి వెళ్తే పులిహోరనే గాదు, ఇలా పరమాన్నం గూడా తీసుకోండి. చాలా టేస్టీగా ఉండే. అదేంటో అండి, దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు మాత్రము ప్రసాదాలు ఎందుకో మనం ఎంత చేసినా గూడా ఆడ తీసుకున్న ప్రసాదాలు ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. అలా తిని ప్రసాదం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే రైట్ సైడ్, అంటే ఇప్పుడు మనకు బ్రిడ్జ్ రైట్ సైడ్‌లో, ప్రకాశం బ్యారేజ్ రైట్ సైడ్‌లో కనకదుర్గమ్మ వారు ఉంటారు. లెఫ్ట్ సైడ్‌లో జస్ట్ ఎక్కువ సేపు కూడా కాదు, ఒక 5 మినిట్స్ ఎళ్తే ఇలా కొండ పైన మనకి శ్రీ భూ వరాహస్వామి ఆలయం ఉంటుందనమాట. సో, ఎలాగో అక్కడి వరకు వచ్చాం గదా అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాం మేము. నాకు తెలీదసలు ఇది ఉంటుందని చెప్పి నేను యూట్యూబ్‌లో చూసాననమాట. స్వప్న గారి ఛానల్‌లో ఒకసారి నేను చూసాను, తను దీని గురించి మాట్లాడడము. ఓకే. ఎళ్దాము, దర్శనం చేసుకుందాము అని చెప్పి ఇక్కడికెళ్ళాం. ఎవరికైతే ల్యాండ్ రిలేటెడ్ గానీ, లేకపోతే సొంత ఇల్లు కల అలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడికెళ్తారంట. ఎళ్లి అక్కడ మొక్కాలి. ఇలా అన్నీ ఇట్లా రింగ్, రింగ్, రింగ్ అట్లా ఉండే అనమాట మొత్తము పైన. సో, వెళ్ళిన తర్వాత పైనుంచి చూడ్డానికి ఇంకా బావుండే ఇట్లా. వెళ్ళిన తర్వాత మంచిగా మేము గూడా మొక్కుకున్నాము. ఆ రోజు మేమెళ్ళినప్పుడు 9 ఇయర్స్ యానివర్సరీ ఉండే టెంపుల్‌ది. సో, పూజలు గానీ, లేకపోతే అక్కడ చాలా మంచి వైబ్ ఉండే. నార్మల్ డేస్‌లో ఎలా ఉంటుందో నాకు తెలీదు గానీ, ఆ టైంలో మాత్రము లైక్ పంతులు చాలా బాగా పూజ చేశారండి. లైక్ అర్చన గానీ, ఏదైనా. మేమక్కడ అంటే ఒక స్లాట్ వైస్ ఇట్లా తీసుకుంటున్నారనమాట. అంటే ఒక 30 పీపుల్ ఒకసారి, 30, 40 పీపుల్ ఒకసారి అట్లా స్లాట్ వైస్ తీసుకుంటే మేమక్కడ కాసేపు కూర్చున్నాము. తర్వాత ఇలా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. అర్చన అయితే చాలా బాగా చేయించారు వాళ్ళు పంతులు. అలా అయిన తర్వాత అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారండి. లైక్ స్వీట్ పొటాటోని బెల్లంలో ఇలా పెట్టి, పాకంలో పెట్టి ఇచ్చారనమాట దాన్ని. ఆ ప్రసాదం గూడా తీసుకొని అక్కడ అయిన తర్వాత మేము మళ్ళీ పానకాల నరసింహస్వామి దగ్గరికెళ్ళామనమాట. ఇక్కడ మాకున్న ఒకటే ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఆ బండపైన ఇలా ఎళ్తుంటే కాళ్ళైతే ఘోరంగా కాలినయి. అదొక్కటే. కాకపోతే మిగతాది ఇంకా దేవుడి కోసం ఎళ్ళాల్సిందే కాబట్టి అలా చేసుకొని లోపట స్వామి దర్శనం చేసుకొని, పైన రాజ్యలక్ష్మి స్వయంభూ వెలిసిన అమ్మవారు ఉంటారు పైన.
సో, అక్కడ అమ్మవారు నాకక్కడ నచ్చిందేందంటే, మనం తీసుకెళ్ళిన జాకెట్ బట్టలు, గాజులు, పువ్వులు అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి, ఇంకా అమ్మవారు కుంకుమ గూడా కొంచెం ఇస్తారనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలా కొన్ని ఫోటోస్ ఇలా మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని, అక్కడ దర్శనాలు 3 టెంపుల్స్‌లో దర్శనాలు కంప్లీట్‌గా చేసుకొని, మేమైతే రిటర్న్ వేరే ప్లేస్‌కైతే వెళ్ళామనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.